అవును, రేపు నా కూతురు కంటే మంచి ఫేసు మంచి పర్సనాలిటీ ఉన్న మరో అమ్మాయి కనిపిస్తే దీన్ని వదిలేసి దాన్ని ప్రేమిస్తావా? అలా ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమించవు? నీకు కావాల్సింది అందం, పర్సనాలిటీయే కదా. వై నాట్? మీరు ప్రేమ అనుకుంటున్నారే, అది ప్రేమ కాదు, ఆకర్షణ, అట్రాక్షన్. ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి, చూపుల్లోంచి కాదు. ప్రేమ అంటే ఒకరినొకరు కోరుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ప్రియ, నేను అర్థం చేసుకున్నాను. 18 సంవత్సరాలు పెంచిన నాకే నా కూతురి మనసు అర్థం కాలేదు. ఒక 7-8 సార్లు కలుసుకోగానే నీకు అర్థమైపోయిందా? ఎస్, మా ప్రేమకున్న పవర్ దాటిది. 18 సంవత్సరాలు మీ ప్రేమని 18 నిమిషాల్లోనే పొందగలిగాను. ఇప్పుడు నేను ఇలా అంటే మిమ్మల్ని కాదని ప్రియ నా వెంట వస్తుంది. ఓ, ఇప్పుడు నేను కాదన్నా ప్రియని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలరన్న నమ్మకం నీకుందా? ఏ, మీకు లేదా? లేదు. మీ ప్రేమ మీదే కాదు, మీ జనరేషన్ వాళ్ళు చేసుకునే ప్రేమ పెళ్లిల మీద కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే 90% ఫెయిల్ అవుతున్నాయి. అంటే మీ జనరేషన్ వాళ్ళు చేసి పెళ్లిళ్ళు సక్సెస్ అవుతున్నాయా? 99%.